సో రెడీ అయిపోయాం. ఇప్పుడు ఆటో పట్టుకొని ఆటో తీసుకొని గుంటూరు రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్ మార్కాపూర్ ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్లో వెళ్తున్నాం. సో అన్నీ రెడీ చేసాం, బ్యాగ్ కానీ అన్నీ రెడీగా ఉన్నాయి. ఆటో రావటమే ఆలస్యం. ఇదేమో నా బ్యాగ్ చూడు ఎంత తక్కువ ఉందో. ఇది పవిత్ర బ్యాగ్ ఎంత పెద్దగా ఉందో చూడండి. ఆటోలు అంతే. ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం. ట్రైన్ కోసం కూడా మేము వెయిట్ చేయలేదు అంతగా, ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం. ఆటో అతనికి ఫోన్ చేసి దాదాపు 10 minutes పైగా అయింది. సో ఆయన నిద్ర లేచి మొంగడుకొని వస్తాడేమో ఏం పడో. లెట్స్ సీ. ఆటో అయితే చివరికి వచ్చేసింది. సో ఆటోలో ఎక్కి ఇప్పుడు మేము ఉండే ఏటుకూరు నుంచి గుంటూరు రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. సో ఇది ఏటుకూరు స్ట్రీట్ అనమాట. సో అలా స్పీడ్గా వెళ్తుంటే ఇది ఆంజనేయ స్వామి గుడి. సో ఇది ఫ్లైఓవర్. ఇక్కడ ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం ఉంటుంది. సో ఇలాగ మనం స్పీడ్గా వెళ్తూ ఉంటే ఇదంతా గుంటూరు స్ట్రీట్స్ అనమాట. సో మొత్తానికైతే గుంటూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. సో గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి మా ఎక్స్ప్రెస్ ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్ మేము ఎక్కాలి. సో ప్లాట్ఫామ్ నెంబర్ చూసుకొని మేము లోపలికి వెళ్తాం. సో సంక్రాంతి హాలిడేస్ కాబట్టి బాగా రష్గా ఉంది అసలు. కాకపోతే ఆల్రెడీ కొంతమంది వెళ్ళిపోయారు. సో కొంచెం రష్ తగ్గిందైతే అనుకోవచ్చు. బట్ లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ ఒకసారి చూస్తే మా ట్రైన్ నేము డిస్ప్లే అవ్వలేదు, బట్ ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఉందని నేను ఆన్లైన్లో చూశాను. ఎస్కలేటర్ నుంచి మేము పైకి వెళ్ళి ప్లాట్ఫామ్ నెంబర్ 2లోకి వెళ్ళాలి. సో ఇక్కడ ట్రైన్ కోసం అయితే మేము చాలాసేపు వెయిట్ చేసాము, ఎందుకంటే 7 అయిపోతుంది టైము. 7:20కి ట్రైన్ గుంటూరు నుంచి స్టార్ట్ అవ్వాలి. అదైతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంకా ట్రైనే ప్లాట్ఫామ్ దగ్గరికి రాలేదు. ఈలోపు చిన్న వీడియోస్ అయితే మేము తీసుకుంటున్నాము. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం, ట్రైన్ రావట్లేదు. చూడండి, ట్రైన్ అయితే ఇంకా రాలేదు, బట్ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం మేమందరం. గుంటూరులో అయితే నాకు చాలా మెమోరీస్ ఉన్నాయి. నా ఇంటర్మీడియట్ అంతా గుంటూరులోనే చదివాము మేము. ఇది వస్తుంది అన్నయ్య వచ్చాడు మా ట్రైన్ ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్. సో మేము ఆల్రెడీ బుక్ చేసాం కాబట్టి కొంచెం పీస్ఫుల్గానే ఉంది. సో ప్రశాంతంగా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో రిజర్వేషన్ కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో మా కోచ్ వచ్చేసి S3 కోసం వెయిట్ చేస్తున్నాం. S3 వస్తుంది. S3 వచ్చింది. సో ఈ కోచ్లోకి అయితే మేము వెళ్ళాలి. మా సీట్ నెంబర్స్ అయితే 17 and 24. సో ఎక్కేసాం ట్రైన్ అయితే. బట్ ట్రైన్ అయితే ఎక్కాం కానీ ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వడం చాలా స్లోగా స్టార్ట్ అయింది. అంటే 7:20కి స్టార్ట్ అవ్వాల్సింది 7:50కి గుంటూరు నుంచి స్టార్ట్ అయింది. మేము మార్కాపురం వెళ్ళాలి. సో అలాగా కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాం. సో గుంటూరు నుంచి వీఆర్ డిపార్టింగ్. సో గుంటూరు తర్వాత మళ్ళీ పేరేచెర్ల, తర్వాత మళ్ళీ పెరంగిపురం, ఇలాగా స్టేషన్స్ అయితే ఉంటాయి మనకి. సో తర్వాత మనకి నర్సరాపేట స్టేషన్ వస్తుంది. నర్సరాపేట అయిపోయిన తర్వాత మనకి వినకొండ స్టేషన్ వస్తుంది. వినకొండ వచ్చినప్పుడు మీకు వినకొండ అయితే ఆ కొండ వినకొండ అనే పేరు ఎందుకు వచ్చిందో నేను చెప్తాను. ఇక్కడ పిల్లలు అయితే బాగా అల్లరి చేస్తున్నారు, అందుకే విడదీశాను వీళ్ళని. వాళ్ళ నాన్న వేడిపిస్తున్నారు విపరీతంగా. సో వినకొండలో మనకి బాగా ఫేమస్ ఏంటంటే ఆ వినకొండ. ఆ కొండ పెద్ద కొండ ఉంటుంది, అది మీకు చూపిస్తాను. సో డిస్ప్లే అవుతుంది చూడదుగా, ఇది పెద్ద కొండ కాబట్టి వినకొండ పేరు వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మార్కాపురం స్టేషన్ వచ్చింది, ఇక్కడే మేము దిగాలి. సో మా మేడం ఇక్కడ దిగిపోతుంది, వాళ్ళ తమ్ముడు వచ్చి తీసుకుని వెళ్తున్నాడు, మా బామర్ది. సో తర్వాత నాకు కొంచెం పని ఉండి నేను గుద్దలూరు దాకా వెళ్ళొచ్చాను. సో నా తమ్ముడు అయితే నా కోసం వెయిట్ చేసి ఆల్రెడీ ఇంట్లోకి కావాల్సిన కూరగాయలు అయితే తీసుకున్నాడు. సో మేము ఇక్కడ నుంచి కుంట నుంచి మా ఊరికి ఒక 5 kilometers. సో మా ఊరి రోడ్లో ఉన్నాం మేము ఇప్పుడు. చుట్టూ చూస్తే మీకు మిర్చి పంటలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో మా ఊరికి అయితే వీఆర్ అబౌట్ టు రీచ్, ఇంకో 3 kilometers ఉంది. సో నేను మా తమ్ముడు ఇక్కడ గేదెలు వచ్చాయి. సో పల్లెటూరు కదా, గేదెలు ఇంకా చక్కటి తెలుగు అంటే బర్రెలు అంటారు. సో బర్రెలు ఇవన్నీ చుట్టుపక్కలంతా పల్లెటూరు వాతావరణం ఉంటుంది మీకు. ఇక్కడ కనిపించేది నా స్కూలు. నేను చదివింది ఇక్కడే, నా తమ్ముడు చదివింది ఇక్కడే. ఆల్మోస్ట్ మా ఊళ్ళో ప్రతి ఒక్కరూ ఈ స్కూల్లో చదివి ఉంటారు, ఎందుకంటే బాగా ఓల్డ్ స్కూల్. ఇది 1946 నుంచి ఉందనుకుంటున్నాను. సో ఇది రథము, ఇది
సో మా ఊరి పేరు చూడండి, కనపడినట్టుగా మొత్తం చెట్టుతో నిండిపోయింది. గుడిపాడు, అమాన్ గుడిపాడు మా ఊరి పేరు. సో మా స్ట్రీట్లోకి వచ్చాము, ఇక మా ఇంట్లోకి వెళ్తున్నాం. మా జేజయ్య నాకు ఎదురొచ్చాడు, మా జేజయ్య. సో చిన్న పాప మను, నా ఫ్రెండ్ కూతురు. సో మా జేజయ్య నేను చక్కగా నవ్వుతున్నాడు. సో మా మేడం ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇంటికి క్లీన్ చేస్తుంది ఎంచక్క. సో చివరికైతే మా ఇంటికి వచ్చేసాము. సో ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా నేను అప్లోడ్ చేస్తాను. ఎలాగో ఊరికి వచ్చింది కాబట్టి చిన్న చిన్న వ్లాగ్స్ అయితే పెడుతుంటాను. మీరు చూడండి. ఇఫ్ యూ లైక్ దెమ్, ఫాలో అస్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అవర్ మన ముచ్చట్లు ఛానల్.